డెలివరీ అయినాక ఫస్ట్ టైం డిమార్ట్ కి వెళ్తున్నా, అది కూడా నాకు కొడుకు లేకుండా. యాక్చువల్లీ మన మహాగాడు పుట్టినప్పుడు తను పుట్టిన 2 months కి నేనైతే డిమార్ట్ కి వెళ్ళిన, తనని తీసుకొని వెళ్ళిన. అసలు తను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్లే వాళ్ళం మహాని. అసలు చిన్న పాప ఉన్నట్టే ఫీలింగే రాకపోయేది. మస్తు సపోర్ట్ చేసేది మహా. వీడు అలా కాదు, బయటికి వెళ్ళినామంటే చాలు 5 నిమిషాలకు ఒకసారి పాలు తాగుతూనే ఉంటాడు, చికాక్ అయితేనే ఉంటాడు. కడుపు నిండా పాలిచ్చి పడుకోబెట్టి పోవడమే నయ్యం విని తీసుకుపోవడం కంటే. మహాగాడు పుట్టిందేమో వర్షాకాలం, పెరిగిందేమో చలికాలం. ఇంకా చల్లగా ఉంటది కాబట్టి సరిపోయింది, ఎటంటే అటు తీసుకుపోయినాం. ఇప్పుడు ఎండాకాలం, మనమే ఎండలకి ఉడకపోతే తట్టుకోలేకపోతాను. ఇంకా మన బయటికి తీసుకొచ్చి ఎండలో ఉడకపోతలు తిప్పినాం అనుకోండి, ఇంకా అంతే కథ. అందుకే చెల్లెకు మమ్మీకి వదిలిపెట్టయితే ఇంకా మేమైతే వచ్చేసిన. నా షాపింగ్ నేను చేస్తాను, షాప్ కు సంబంధించిన షాపింగ్ మా ఆయన చేస్తాడు. ఆహా, మీరిద్దరు మీకు అవసరమైన చేస్తే నేను మాత్రం కాలికి ఎందుకు ఉండాలని మా అడుగులో ట్రాలీ పట్టుకొని తనకు సంబంధించిన అన్ని తను షాపింగ్ చేసేస్తాను. మొత్తానికి అందరం కలిసి అయితే ట్రాలీలు అయితే నింపేసినాం. ఇంతకి మా సామాన్లు అన్నిటికి కలిపి ఎంత ఉంటది గెస్ చేసి అయితే కామెంట్ చేయర్రి. మహాడైతే వస్తాంటేనే పడుకొని పోయింది బండి మీద. ఇక మహా వాళ్ళ తమ్ముడు అయితే మేము వచ్చేసరికి అయితే ఇంకా లేవని కూడా లేవలేదు. మా సామాన్లు చూసిన వాళ్ళందరూ అమ్మడానికి తినడానికి అని క్వశ్చన్ ఎత్తాలు మమ్మల్ని. డిమార్ట్ పోయేటప్పుడు ఎంత ఎగ్జైట్ ఉంటామో వచ్చినాకనైతే అవన్నీ జరగాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. వామ్మో చెమటలు చూసి ఎట్లా కడతానే ఉంటాం మళ్ళీ.